నమస్కారం చేశాడు. స్వామి, కొండెక్కడం ఎలాగో చెబుతానని ఒక బాలుడు ఇక్కడ దాకా నన్ను ఎక్కించాడు. ఆ తర్వాత కనపడలేదు. ఇప్పుడు కొండ ఎలా ఎక్కాలో నాకు తెలియటం లేదు. ఈ కొండ ఎక్కే మార్గం చెప్పండి. మీ ముఖం చూస్తే ఏదో తెలియని కాంతి కనపడుతున్నది. ఆ కాంతితో పాటు మిమ్మల్ని చూస్తే ఆనందం కూడా కలుగుతోంది అనగానే ఆయన కళ్ళు తిప్పి, ఏది ఆ వెంకటేశ్వర మంత్రంతో పాటు నేను చెప్పే మరొక మంత్రం కూడా చేసుకో. నువ్వు కొండ పైకి ఎక్కగానే అక్కడ పుష్కరిణి అని ఒక తీర్థం ఉంటుంది. అది చాలా గొప్పది. అది సాక్షాత్తు సరస్వతీ నదియే. సరస్వతి పుష్కరిణి రూపంలో అక్కడ ఉన్నది. పూర్వం బ్రహ్మపత్ని సరస్వతి బదరి వచ్చింది. బదరీలో ఇప్పుడు వ్యాస గుహ, గణేష్ గుహ ఉన్నాయి కదా, ఆ గుహ దగ్గర కూర్చుని ఆవిడ తెల్లని వస్త్రం ధరించి, అసలే తెల్లగా ఉన్న ఆవిడ తెల్లని వస్త్రం ధరించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చేసింది. ఎందుకంటే ప్రపంచంలో నా అంత గొప్ప నది లేదు అనిపించుకోవాలనే కోరికతో నా శరీరం ఒక నదిగా మారాలి, ఆ నది ప్రజల్ని బాగు చేయాలి, నది అంటే సరస్వతి అని అందరూ నన్ను పొగడాలి, నాకు గొప్ప పేరు రావాలి, నా శరీరం బ్రహ్మపత్రిగా ఉన్న మరొక శరీరం నదిగా మారాలి. వాళ్ళు రెండు రూపాలు ధరించగలరండోయ్. ఒకటి స్థావరం, ఒకటి జంగమం. మనకి వాడికో తేడా ఉంది. మన శరీరం కేవలం జంగమమే, అనగా ఇలా కదిలేది అని అర్థం. జంగమము అంటే కదులునది. మానవులు, పశువులు వీళ్ళంతా ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళగలరు కదా, అందువల్ల మనందరం జంగములు అని పిలువబడ్డాం. భారతదేశంలో పుట్టారు, ఇక్కడికి వచ్చారు లేదా, ఇదే జంగమత్వం అంటే. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడ నుంచి ఇంకో ఊరు పెడతారు. అలా ఒక చోట నుంచి ఒక చోటకి కదిలేటటువంటి ప్రాణులను జంగమములు అంటారు. కదలకుండా పడి ఉంటాయి చూడండి, వాటిని స్థావరములు అంటారు. అనగా కొండలు. కొండలు కదలు అక్కడే పడి ఉంటాయి. వాటిని మనం పిండి చేయాలి తప్ప వాటంతటా నడిచి వెళ్ళవు. చెట్లు కూడా అంతే, మీరు పీకి ఇంకో చోట వేయాలి తప్ప తమంత తాము నడిచి వెళ్ళవు. అందుకని కదలకుండా ఒకే చోట పడి ఉండేటటువంటి చెట్లు, కొండలు, వీటిని ఏమంటారు అన్నమాట, స్థావరములు అంటారు. నదులు స్థావర జంగమములు రెండూ కూడా. అంటే పుట్టేదో చోట ప్రవాహం పెడుతుంది కదా, అందువల్ల ఒక చోట స్థావరం, మరో చోట జంగమం కదిలి కూడా పెడుతుంది. అందుకని వాటిని రెండు రూపాలతో పిలుస్తారు. అలాగే దేవతలు కూడా వాళ్ళ లోకంలో కదలకుండా ఒక రూపంతో ఉంటారు, మన కోసం అక్కడి నుంచి వెళ్ళి వచ్చి దర్శనమిస్తారు. ఇక్కడ ఇంకో రూపంతో, అక్కడ ఒక రూపంతో ఉంటారు. సరస్వతి కూడా అలాగే అనుకున్నది, నేను స్త్రీ రూపంతో బ్రహ్మభారిగా ఉండాలి, ఒక శరీరం నది రూపంలో ప్రవహించాలి, ఆ నది జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి, నాకున్న పేరు ఎవరికి ఉండకూడదనే కోరికతో తపస్సు చేసింది. ఇలా ఉండగా ఒక రోజున అక్కడికి పులస్త్యుడు అని ఒక ప్రజాపతి వచ్చాడు. ఈ పులస్త్య ప్రజాపతి కూడా బ్రహ్మ మానస పుత్రుడు. ఆయనకి హఠాత్తుగా దాహం వేసింది. ఆనాటికి ఇంకా గంగ భూలోకానికి రాలేదుగా, భగీరథుడి తపస్సు లేదు, ఇంకా ఏమీ లేదు. గంగ ఎక్కడో స్వర్గంలో ఉంది తప్ప భూలోకంలో లేదు. అక్కడ నీళ్లు సమయానికి కనపడలేదు. అందుకని మంచుగడ్డల్ని తాగలేక సరస్వతి కాళ్ళకి దండం పెట్టి అమ్మా మంచినీళ్లు అన్నాడు. ఆవిడేమో కళ్ళు మూసుకుని తపస్సు చేస్తాను, అందుకని కళ్ళు విప్పలేదు. తపస్సులో ఉన్న వాళ్ళకి ఈ బాహ్య ప్రపంచం తెలియదండో, వాళ్ళు అంత నిష్టతో జపం చేసేవారు. ఇప్పుడు కలియుగంలో కాబట్టి శ్రీరామ శ్రీరామ ఎందుకు వచ్చావు అంటాడు, నోట్లో రామ అంటూనే ఉంటాడు, అందరూ కనపడతారు. అసలు రాముడు తప్ప అంతా కనపడతారు. ఇది మన జపం, ఇది కొంగ జపం. కానీ ఆ రోజుల్లో అలాగే ఒక్కసారి వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఒళ్ళు పట్టి కుదిపినా సరే ప్రపంచంలో ఎవరే ఉన్నారో తెలిసేది కదటండి. అంత భయంకర నిష్టతో జపం చేసేవారు. అది సమాధి స్థితి అంటే. అంతేగాని జపం చేస్తూనే ఉంటే ఇలా ఇలాగ చూసి ఎవడొచ్చాడు, ఎవడు పోయాడు, కాఫీ ఇస్తారా, టీ ఇస్తారా, అన్ని గుర్తుకొస్తే ఇంకేంటి. మాలాతో కరమే తెరై జీభు పెరై ముఖమాహి మనువాతో దశదిశ తెరై యహతో సుమిరను నాహి అంటాడు కబీర్దాస్. జపమాల చేతిలో తిరుగుతూనే ఉంటుంది. కొంతమంది అలా మాల బుచ్చుకు తిప్పుతూనే ఉంటారు, నోట్లో రామ 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 అంటూనే ఉంటారట. కానీ మనస్సు మాత్రం దశ దిశలు తిరుగుతుంది. అన్ని చోట్ల అదే ఉంటుంది అనమాట. సరిగ్గా జపమాల పట్టుకున్నప్పుడే స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగుతున్నాయేమో, కట్టవేవ్ అంటుంది కూతుంది. లేదా గ్యారేజీ తలిపేసానో లేదో, ఎవడన్నా దొంగ వస్తాడేమో ఉయ్యి అంటాడు కొడుకుతోటి. ఈ విధంగా అన్ని గుర్తుకొస్తాయిలంటే, రాముడు తప్ప అందరూ గుర్తుకొస్తారు. ఇదే స్మరణ అంటే. అందుకని యహతో సుమిరను నాహి. సుమిరన్ అంటే స్మరణ, స్మరణ కాదు ఇది. అన్ని మరిచిపోయి పూర్తిగా మనస్సు లగ్నం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళాలి. ఆ సమాధి స్థితిలో ఉన్నది సరస్వతి మాత. అందుకని ఈయన అమ్మ మంచినీళ్ళు అంటుంటే కదలలేదు. దాంతో ఆయనకు మండిపోయింది. కొడుకు వచ్చి మంచినీళ్ళని అడిగితే కళ్ళు మూసుకుని జపం నటిస్తావా, కాబట్టి నీకు ఇదే నా శాపం. ఏ కోరికతో నువ్వు తపస్సు చేస్తున్నావో ఆ కోరిక సిద్ధించకుండా ఉండుగాక. అనగా నువ్వు గొప్ప పేరు పొందాలనుకుంటున్నావు, నీకు పేరు రాదు, నువ్వు నదిగా మారతావు, కానీ అంతర్వాహిని వైపు ఎవరికి కనపడకుండా పో అని చెప్పింది. ఆ శాపానికి వెలుగు వచ్చేసింది ఆవిడ. దాంతో ఆవిడికి ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా, ఎంత పని చేసేవరా, నేనేమో శాశ్వతంగా నదీ రూపంలో జగత్ ప్రసిద్ధి పొందాలని తపస్సు చేస్తూ ఉంటే నాకు ప్రసిద్ధి లేకుండా పోవాలని చెప్పిస్తావా? నీ శాపం వల్ల భవిష్యత్తులో గంగ పుడుతుంది, గంగకి పేరు వస్తుంది, నాకు పేరు రాదు, నేను ఆ గంగలో కలిసిపోయి అంతర్వాహిని అయిపోతాను. ఓరి, నా తపస్సంతా పాడు చేసావు కదరా, నా కోరికంతా పాడు చేసావు కదరా, నీకు ఇదే నా శాపం. నీకు రాక్షసులు కొడుకులుగా పుట్టి నీ పేరంతా పాడు చేదురు కాక దౌర్భాగ్యుడా, నీ పేరు మీదుగా పుట్టేటటువంటి ఆ రాక్షసులు సర్వనాశనం చేసేస్తారు లోకాలని, నీకు చెడ్డ పేరు వస్తుందని ఆవిడ చెప్పింది. దాంతో వీడు గంగారెడ్డాడు. ఈ లోపు అక్కడికి విష్ణుమూర్తి, బ్రహ్మ వచ్చారు. స్వామి, నా కోరికలు అయిపోయిందని ఆవిడ బాధపడితే వాడు శాపం పెట్టడం
ఒక విధంగా లోక శ్రేయస్సుకే అవుతుంది. నువ్వు ఇక్కడ నీ శరీరాన్ని విడిచి కొత్త శరీరం ధరించు. ఆ కొత్త శరీరం సరస్వతిగా బ్రహ్మభారిగా ఉంటుంది. ఈ విడిచిపెట్టిన నీ శరీరం సరస్వతీ నదిగా ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ మానా దగ్గర నుంచి ఓ 3 కిలోమీటర్లు ప్రవహించాక భవిష్యత్తులో అది అలకనందా నదిలో కలిసిపోతుంది. కాబట్టి ఇక సరస్వతి అక్కడి నుంచి కనపడదు, అంతర్వాహిని అయిపోతుంది, గంగలో కలిసిపోతుంది. ఎవరైనా సరస్వతి పుష్కరాలకి ఇక్కడికే వచ్చి స్నానం చేసి తరించెదరుగాక. ఇక రెండవది, నీ సరస్వతీ నది జలం వెంకటాద్రిలో పుష్కరిణి అనే సరస్సులో విడిచిపెడతాను. కాబట్టి సరస్వతికి పుష్కరిణికి తేడా ఉండదు. ఈ జ్ఞానం వెంకటాచల మహాత్మ్యంలో వ్యాసుడు భవిష్యత్తులో లోకానికి అందిస్తాడు. దాని పద్మాగర్ గారు పురాణ రూపంలో చెబుతాడు. చెప్పిన విన్నవాడు ఆనందించి సరస్వతిలో స్నానం చేయాలనుకున్నవాడు పుష్కరిణిలో స్నానం చేస్తారు. సంకల్పపూర్వకంగా పుష్కరిణి నదిలో స్నానం చేసిన వాడు, ఆ తీర్థంలో స్నానం చేసిన వాడు సరస్వతి కటాక్షం పొందుదురుగాక, సరస్వతీ నది ఫలితం పొందుదురుగాక. సరస్వతి పుష్కరాలకి బదరీ వెళ్ళలేని వాళ్ళు, మానా వెళ్ళలేని వాళ్ళు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే సరస్వతి పుష్కర స్నానం ఫలితం పొందుదురుగాక. కాబట్టి పుష్కరిణికి సరస్వతికి తేడా లేదని వరం ఇచ్చాడు విష్ణు. అప్పుడు ఆవిడ వెంటనే వెంకటాద్రి వచ్చి అక్కడ ఎలాగో మానలో సరస్వతి నది అయ్యింది, ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో ప్రవేశించింది. అప్పటిదాకా అసలు పుష్కరిణి లేదు. దాన్ని విష్ణు చక్రంతో తవ్వాడు, ఏర్పాటు చేశాడు. ఆ పుష్కరిణిలో ఆవిడ ప్రవేశించింది. అది అక్కడ వెంకటాచల మహాత్మ్యం రాసిన పుస్తకం ఉందిగా, ఆ పుస్తకంలో ఇవన్నీ ఇంకా బాగా ఉంటాయి. ఇప్పుడు పురాణంలో కొంతవరకే చెప్పగలుగుతాం. ఆ పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా వెంకటేశ్వరుడికి సంబంధించిన అనేక విశేషాలు అందులో ఉంటాయి. ఆ పుస్తకం చదవాలి. 30 రోజులు పారాయణ చేసే విధానంతో రాసామని. ఆ 30